భారతీయ జనతా పార్టీ 47వ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక విషయాన్ని వెల్లడించారు. దేశంలో ఒకే ఎన్నిక, ఒకే పౌర స్మృతిని అనేవి ఇంకా పూర్తి చేయాల్సిన అంశాలని వెల్లడించారు. తప్పకుండా వాటిని పూర్తి చేస్తామని చెప్పారు. గతంలో ఇచ్చిన మహిళా రిజర్వేషన్ను ఇప్పుడు మేము అమలు చేస్తున్నామని, దాని కొరకు ప్రత్యేకంగా ప్రభుత్వము కృషి చేస్తోందని కూడా చెప్పారు. అయితే 2029 సార్వత్రిక ఎన్నికల్లో దీనిని అమలు చేయడానికి, అంటే మహిళా రిజర్వేషన్లను అమలు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు కూడా చెప్పారు. భారతీయ జనతా పార్టీ ఏవైతే ఎజెండా తీసుకుంటుందో దానిని అంచెల వారీగా, దశల వారీగా పూర్తి చేస్తుంది. అలాగే ఇప్పటి వరకు పూర్తి చేసిన సందర్భాన్ని కూడా చూశాము. ఇదే విషయాన్ని మరోసారి బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఉమ్మడి సివిల్ కోడ్ అంటే ఉమ్మడి పౌర స్మృతి, పౌరులందరికీ ఒకే చట్టాన్ని అమలు చేసే విధానాన్నే ఉమ్మడి సివిల్ కోడ్గా చెప్తారు. ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు కూడా దాని అమలు గురించి ఆలోచించమని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఇక ఒకే ఎన్నిక, దేశంలో ఇటు రాష్ట్రాలకు, పార్లమెంటుకు ఒకేసారి కాకుండా విడతల వారీగా ఎన్నికలు జరుగుతుంటాయి. దేశంలో ఏదో ఒక మూలలో ఎప్పుడో ఒకసారి ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. ఈ విధంగా ఎన్నికల సందడి అనేది నిరంతర ప్రక్రియగా కొనసాగింది, ఒక ప్రహసనంలాగా మారింది, అభివృద్ధికి ఆటంకంగా ఉంది. దీన్ని సజావుగా నిర్వహించేందుకు, అంటే ఒకేసారి ఎన్నికలు నిర్వహించి ఆ మిగతా 5 సంవత్సరాలు అభివృద్ధి పైన దృష్టి పెట్టేందుకు ఒకే ఎన్నిక విధానం అనేది తెరపైకి వచ్చింది. దాని మీద మాజీ రాష్ట్రపతి చేత ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. దానికి రిపోర్ట్ కూడా వచ్చింది. దీనిని తప్పకుండా అమలు చేస్తామని మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్టీ 47వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రస్తావించారు.